ఒక్కసారి మనందరూ చూడాలి. ఆ వీడియోలో మనం చూసుకుంటే పోలీసులే తాళ్లతోని రోప్తోని వాళ్ళ మెడలకు చుట్టేసి వెనక్కి లాగుతున్న పరిస్థితులు మనం వీడియోలో చూస్తున్నాం. ఇంత దారుణం రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా ఇటువైపు చూడాలనిపించలేదా? మహిళకి రాష్ట్రంలో ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా నేనుంటాను అని చెప్పిన ఆమె ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే దళితులకి, ఎస్సీ వర్గానికి చెందిన మహిళా రైతులకు ఇట్లాంటి విషయం జరిగితే ఆమెకు కనిపించలేదా? ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళా రైతులందరూ కూడా సాధారణ రైతులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎలా అయినా న్యాయం కావాలని చెప్పి ఢిల్లీ వరకు వచ్చారు. ఒక మహిళ తలుచుకుంటేనే ఢిల్లీ వరకు రాగలరంటే అంత ఉన్నత పదవుల్లో ఉన్న హోమ్ మినిస్టర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా తలుచుకుంటే వీళ్ళకి న్యాయం జరగదా అని చెప్పి మీడియా ముఖంగా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. పోలీసులే రౌడీల్లా మారి వీళ్ళపైకి దౌర్జన్యం చేస్తూ ఉంటే న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటారుగా. ముఖ్యమంత్రికి తెలీదా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి తెలీదా ఇట్లా జరుగుతుందని? ఒక సందర్భంలో నేను ఈ మహిళలను అడిగాను, మీరు 2 రోజులు అవుతుంది కదా ఢిల్లీలో ఉండిపోయి, మరి మీ ఫ్యామిలీస్ అందరూ మీకు దూరంగా ఉంటారు కదా, ఎలా మీరు ఎలా ఓకేనా అనేసి చెప్పి అడిగితే, అమ్మ మాకు ఇట్లాంటి అన్యాయం జరిగింది, మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా పోలీసుల చేత మమ్మల్ని వెనక్కి తోసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మరి మమ్మల్ని వెనక్కి తోశారు అని చెప్పేసి బాధపడుతూ వాళ్ళ బాధని వ్యక్తం చేసుకున్నారు. తిరిగి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి భయపడుతున్నామని చెప్పి వాళ్ళు ఏడుస్తూ నాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహిళా మంత్రులు ఎంతోమంది ఉన్నారు, మీ అందరూ కూడా సాటి మహిళలుగా ఈ మహిళల గోడు మీ ఎవ్వరికి వినపడలేదా అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అయితే నిన్న ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ని కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ని, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ని కూడా కలవడం జరిగింది.